అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ మోగించారు. కొన్ని రకాల పేటెంట్ ఔషధాలపై 100% వరకు సుంకాలు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఇకపై మోస్ట్ ఫేవర్డ్ కింద ఒప్పందం చేసుకునే కంపెనీలు అమెరికాలో ఫార్మా ఉత్పత్తి కంపెనీలను ఏర్పాటు చేస్తే వాటికి సుంకాలు వర్తిస్తాయని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. అలాంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఔషధాలపై తొలుత 20%, వచ్చే 4 ఏళ్లలో 100% వరకు టారిఫ్లు అమలు చేస్తామని అమెరికా వెల్లడించింది. ఇక సుంకాల అమలుకు కొంత గడువిచ్చారు. టారిఫ్లపై చర్చలు జరిపేందుకు పెద్ద కంపెనీలకు 120 రోజులు, మిగతా సంస్థలకు 180 రోజుల సమయం ఇచ్చింది ట్రంప్ సర్కార్. ఏ కంపెనీలపై ఈ ప్రభావం ఉండనుందన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే పలు ప్రధాన ఔషధ తయారీ సంస్థలు ట్రంప్ సర్కార్తో ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి. దాదాపు 13 కంపెనీలు ఈ డీల్స్ పై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు స్టీల్, అల్యూమినియం, రాగి ఉత్పత్తుల దిగుమతులపైన టారిఫ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. వీటిపై కస్టమ్స్ విలువను బట్టి టారిఫ్లను వసూలు చేసే విధానాన్ని వచ్చే సోమవారం నుంచి అమలు చేసేలా ట్రంప్ సంతకం చేశారు.